హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ అవుతున్నాయి. చెక్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు డైరెక్ట్గా శాలరీస్ జమ అవుతున్నాయండి. సో మన పెన్షనర్ మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. కామెంట్ ద్వారా శాలరీస్ క్రెడిట్ అవుతున్నాయి, అనంతపూర్లో జీతాలు కూడా పడ్డాయి అని చెప్పేసి. సో మొత్తం జీతాలు మరియు పెన్షన్లు మొత్తానికి చూసుకున్నట్లయితే జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం మొదలైందండి. సో జీతాలు జమ అవుతున్నాయి, పెన్షన్లు కూడా జమ అవుతున్నాయి. చెక్ చేయండి, మీ బిల్లు స్టేటస్ అయితే చెక్ చేయండి. ఇన్ కేస్ బ్యాచ్ నెంబర్ అలాట్ అయి ఉన్నట్లయితే మరి కొద్దిసేపట్లో జమ అవుతాయి అన్నమాట. ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగిందండి, పెన్షనర్స్ యొక్క పెన్షన్ స్టేటస్ ఎలా ఉందని చెప్పేసి. ఇందులో ఎక్కువ మటుకు బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. బ్యాచ్ నెంబర్స్ చాలా తక్కువ అలాట్ అయ్యాయి, క్రెడిట్ అయిన బిల్లులు అయితే ఎక్కువగా ఉన్నాయి. చూసుకోవచ్చు పర్సంటేజ్ ఇక్కడ మనము. సో ఎక్కువ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, అందులో సగం వచ్చేసి క్రెడిట్ అయ్యాయి, కొద్దిగా భాగంలోనే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. సో ఈ విధంగా ఈరోజు పూర్తి స్థాయిలో జమ కాకపోయినా కూడా 100% జమ కాకపోయినా కూడా మనకి ఈరోజు ఒక 50% అబోవ్నే జమ అవుతాయండి జీతాలు పెన్షన్లు. బిల్లులలో కదలిక ఉంది. సో ఇంకా సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్స్ ఇప్పుడే ఈ కుబ్బరి నుంచి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయండి. సచివాలయ ఉద్యోగులకు కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్మెంట్ అయ్యాయి. సో చెక్ చేయండి సచివాలయ ఉద్యోగులు. మెడికల్ డిపార్ట్మెంట్ వారికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరిగింది. హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఒకసారి చెక్ చేయండి మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో బ్యాచ్ నెంబర్స్, వీరికి ఇంకా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ కాలేదండి రెవెన్యూ వాళ్ళకి. సో ఇంకా ఈక్వబర్ స్టేజ్లో ఉన్నాయి. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే రావచ్చు అనమాట. బ్యాచ్ నెంబర్స్ వస్తే ఈవినింగ్ లోపల జమ అవుతాయి. ఇక ఒక బిల్లు స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సక్సెస్ అని అయితే రావడం జరిగింది. పేమెంట్ అయితే సక్సెస్ అని వచ్చేసింది అనమాట, అంటే జమ అయింది. సో మిగతా కొన్ని బిల్లులు అయితే ఈ విధంగా చాలా వరకు బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయి ఉన్నాయి, రెడీగా ఉన్నాయన్నమాట జమ అయ్యేదానికి. సో జమ అవుతున్నాయండి. ఇక్కడ బిల్లులు చూసుకోవచ్చు, బిల్లుల వారీగా మనకైతే జమ అవుతున్నాయి. ఒక్కొక్కటికి ఇక్కడ బిల్ నెంబరు, బిల్ అప్రూవల్ అయిందండి, బిల్లు స్టేటస్. సో ఇంకా అంటే ఇది పెండింగ్లో లేదు, అప్రూవల్ అయిపోయింది. ఏ క్షణమైనా జమ కావచ్చు అనమాట. సో అప్రూవల్ అయిన బిల్లులన్నీ కూడా ఏ క్షణమైనా జమ కావచ్చు. ఈ బిల్లు వచ్చేసి ప్రకాశం అటు ఒంగోలు, ఈ బిల్లు వచ్చేసి అన్నమయ్య అటు రాయచోటి డిస్టిక్. మరొక బిల్లు వచ్చేసి బ్యాచ్ నెంబర్స్తో అలాట్ అయింది. సో ఈ బిల్ అయితే జమ అయిందండి. మనం మొదట్లో చూసుకున్నట్టు ఆ బిల్ అయితే జమ అయిందనమాట. సో ఇంకా కొన్ని బిల్లులు చెక్ చేయగా ఈ విధంగా కూడా మెసేజ్ వస్తుందని కొందరికి హెచ్ఓఏ దగ్గర ఈ విధంగా అయితే కొన్ని నాట్ అప్లికబుల్ అని కూడా చూపిస్తా. అంటే ఇవి వచ్చేసి మనకు డీటెయిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక జమల్ మడుగు ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఇప్పుడే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతున్నాయి, చెక్ చేయండి. సో కొన్ని బిల్లులు అయితే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. అవి ఆఫ్టర్నూన్ వరకు వాటిలో మూమెంట్ వచ్చినట్లయితే జమ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మన మిత్రులు కూడా చాలామంది కామెంట్ చేసి తెలియజేశారు ఈ విధంగా బిల్స్ అయితే జమ అవుతున్నాయని. అవి కూడా ఒకసారి ఇప్పుడు మనము చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఈ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ కుబేర్. సో చూసుకోవచ్చు ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చండి. సో విశాఖపట్నం జిల్లా, పశ్చిమ గోదావరి డిస్టిక్, కృష్ణా డిస్టిక్, అలాగే గుంటూరు, డిటిఓ, ఎస్టీఓ, ఏటీఓ, అనంతపూర్, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లా, చిత్తూరు. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ వారుగా చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, న్యాయశాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్,
అలాగే వైద్య ఆరోగ్య శాఖ, ఆర్&బి డిపార్ట్మెంట్, ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి. అలాగే ఇక్కడ ఒకటి మెన్షన్ చేయడం అయితే మర్చిపోయామండి. ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈరోజే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి. సో ఇంకా మన మిత్రులు కొంతమంది కామెంట్ ద్వారా తెలియజేశారండి. సో ఇవి తెలిసిందే, గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అంటే వీటి గురించి మనకు మార్నింగ్ వీడియోలో అయితే చెప్పుకున్నాము. సో ఒక కామెంట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా పెన్షన్ నాట్ పెయిడ్ అని చెప్పేసి, అంటే 10 గంటల 14 నిమిషాలైనా ఇంకా పెన్షన్ జమ కాలేదు అనేది అంటున్నారు. సార్ జమ అవుతాయి ఈరోజు, ఏం కంగారు పడద్దు. సో ఒకసారి పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేయండి. గుడ్ న్యూస్. సో బిల్స్ ఎప్పుడు జమ అవుతాయి? ఇవాళ జమ అవుతాయండి. మ్యాక్సిమం ఈరోజు మోర్ దెన్ 50% అయితే బిల్లులు జమ అవుతాయి. మళ్ళీ అందులో కూడా చాలామంది ఎక్కడ జమ అయ్యాయి కాలేదని చెప్పేసి అంటారు. సార్ జమ అయ్యే వాళ్ళకి అవుతున్నాయండి. ఇవన్నీ మీరు కామెంట్ పెట్టినవే కదండి. సో కాబట్టి జమ అవుతున్నాయి. జమ కాకుండా అయితే ఏం లేవు. ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది, 1వ తేదీన మ్యాక్సిమం జమ కావాలని. సప్లిమెంటరీ బిల్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి, దాని గురించి పెండింగ్ బిల్లలో అయితే చెప్తానండి. సో పెండింగ్ బిల్స్ అయితే చాలా ఉన్నాయి. సో దాని గురించి తర్వాత చెప్తాను. మ్యాటర్ చెప్పండి. ఓకే, బిల్ నెంబర్స్ ఓకే. కావలి ట్రెజరీలో పడతాయి. అవునండి, షూర్గా ఖచ్చితంగా పడతాయండి ఈరోజు ఎవరికి వస్తాయో తెలియజేయండి. ఈరోజు ఎవరికి వస్తాయంటే, ఏవైతే బిల్లులు ఈ కుబేర్లో ఉన్నాయో, అలాగే ఎవరి బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయో, ఇంకా మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్లులు కూడా మూమెంట్ వచ్చి ఇవన్నీ కూడా జమ కావచ్చండి. ఏవి జమ కావు అంటే, ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నవి మాత్రమే జమ కావు, మిగతావి జమ అయ్యేదానికి సో ఎక్కువ అవకాశాలు. బ్యాచ్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా ఈరోజు జమ అవుతాయి. ఈ కుబేర్లో ఉన్నవి కూడా జమ అవుతాయి. ఇవి డౌట్ అండి. సో ఇవి కూడా ఆల్మోస్ట్ జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో మీరు ఈ స్టేజ్లో మీ బిల్ వచ్చేసి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి చెక్ చేయండి. ఈ కుబేర్లో ఉన్న బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినా కూడా 100% మీకైతే ఈరోజు జమ అవుతాయి అన్నమాట. సో ఇక కాకినాడ క్రెడిట్ అవుతుంది, ఈరోజు జమ అవుతాయండి. బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయండి ఒకసారి. ఈ నెలలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రస్తావన లేదు. లేదండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు జమ అవుతాయండి ఖచ్చితంగా. ఏవైనా డిపార్ట్మెంట్ మర్చిపోయి ఉంటే అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటుంది. సో there are so many pensioners expired. Okay, there are arrears not released. Yes, అవునండి. The families are suffering. Kindly bring notice of concerned to clear those arrears deceased pensioners. ఓకే అండి, దీని గురించి మనము డిఏ అరియర్స్ గురించి అయితే మాట్లాడదాము. మన ఛానల్లో ఏది ఈజీగా వదిలేది ఏముండేదు. ప్రభుత్వం వరకు ఈ వీడియో వెళ్ళేంత వరకు మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇది గవర్నమెంట్ దృష్టికి మరియు సంఘ నాయకుల దృష్టికి వెళ్ళాలన్నమాట. సో ప్రజలు ఎలా బాధపడుతున్నారని వాళ్ళకి తెలియాలి కాబట్టి. సో ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎంత సఫర్ అవుతున్నారని వాళ్ళ వరకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ బిల్ స్టేజెస్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. వెల్కమ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. వాట్ అబౌట్ ట్రెజరీ స్టేటస్? సార్ ఈరోజు జమ అవుతాయండి. మీ డిపార్ట్మెంట్ ఏది మీరు కామెంట్ చేయండి. అలాగే మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. అందరూ కూడా కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సో మరింత సమాచారంతో మళ్ళీ అయితే కలుద్దాం.